అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడు ఆడపిల్ల గాంధీ స్వాతంత్రం వస్తుందని చెప్పారు. అర్ధరాత్రి ఏంటి, సాయంత్రం సంధ్యావేళ 6 గంటలకు నడిచినా సరే వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇంక అర్ధరాత్రి వరకు వెళ్ళిపోవడం ఎందుకు? కాలేజీలకు చదువుకోవడానికి వెళ్ళే పిల్లలు ఎన్ని గంటలకు తిరిగి వస్తారో, శుభ్రంగా వస్తున్నారు లేదు, తల్లిదండ్రులు గుండ్లు పట్టుకొని కూర్చుంటే ఆ మాత్రం దాన్ని చదివించడానికి ఎందుకు? వాళ్ళకి రోడ్ల మీద రక్షణ లేకపోయి, నడుస్తున్న బస్సులో రక్షణ లేకపోయి, ఒక బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు రక్షణ లేకపోయి, మరి ఈ జీవితం దేనికి? ఇంకా అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాకు అది ముందు కావాలి. దుండుగులను అయితే తీసుకొచ్చి శిక్షించరా? ఇంకా ఏ విధంగా మేము నమ్మాలి అధికారుల్ని? డబ్బుంటే ఏ పనైనా చెయ్యొచ్చు, అదే కదా జరుగుతుంది. అందుకే సామాన్య మానవుడికి 8 ఏళ్ళ జైలు శిక్ష దొరికింది. డబ్బున్నోడు మన కళ్ళ ముందే మన చుట్టూనే జరిగిన ఏమి వీళ్ళు ఎవరికి చేత కాదని ఈరోజు అయ్యేషన్ చేశాడు, రేపు ఇంకొకరిని చేస్తాడు. ఎందుకంటే మా చుట్టూ కూడా ఉన్నతాధికారులు ఉన్నారు. కుక్కకి బిస్కెట్లు ఇసిరినట్టు డబ్బు ఇసిరితే ఏమైనా చేయగలరని ఆడు ఒకరికి కాదు ఇంకో 4 చెప్పుకుంటాడు. ఈరోజు అయ్యాష కేసు అయ్యింది, రేపు ఇంకో కేసు అవుతుంది. అయినా సరే ప్రభుత్వాలు చేత కానీ చవటల్లాగే ఉంటారు. ఇదే మేము ఫైనల్గా చెప్పేది.